ఒక బిట్ అయితే డ్యామ్ షూర్గా ఇందులోంచి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటండి అంటే బ్రేకింగ్ మోడ్ అంటే ఏంటి. ఏ మోడు? బ్రేకింగ్ మోడ్ అంటే ఏంటి? మోటరింగ్ మోడ్ అంటే ఏంటి? జనరేటర్ మోడ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. అంటే ఇక్కడ సాధారణంగా ఒక మోటార్కి ఒక జనరేటర్కి మధ్య జరిగే ఇతివృత్తం పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది ఒక స్టేటర్. ఈ స్టేటర్లో కనిపించేటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటాం? ఫీల్డ్ అని పిలుస్తాము. ఫీల్డ్ కారణంగా తిరిగితే దాన్ని ఏమని పిలుస్తారు? రోటర్ అని పిలుస్తారు. దీని ఎన్ఆర్ అంటే దీన్ని ఏమంటారు మిత్రమా? ఎన్ఎస్ అంటారు. మరి ఒక డివిజన్ చూస్తే ఇది స్టేటర్. ఈ స్టేటర్ లోపల కలిగే వేగాన్ని సింక్రోనస్ వేగము అని పిలుస్తారు. మరియు రోటర్లో కలిగే వేగాన్ని రోటర్ వేగము అని పిలుస్తారు. అయితే ఇది జనరేటర్ కనుక అయ్యేది ఉంటే, ఇది మోటార్ కనుక అయ్యేది ఉంటే, మరి ఒకటి సింక్రోనస్ మోటార్ కనుక అయ్యి ఉంటే, ఈ మూడింటి లోపల జరిగే ఇతివృత్తము ఎన్ఆర్ అనే విలువ ఎక్కువగా ఉండి ఫీల్డ్ యొక్క విలువ తక్కువగా ఉంటే అది జనరేటర్ అంటారు అని చెప్పాను. దేనిలోనైతే సింక్రోనస్ వేగము ఎక్కువగా ఉంటుందో తక్కువగా ఉంటుందో ఆ సింక్రోనస్ వేగము తక్కువగా ఉండే విలువ ఎప్పుడైనా ఎలా ఉంటుంది? తక్కువ అంటే 0కు సమానము, లేదా తక్కువ అంటే 0 కన్నా అంటే 0 కన్నా తక్కువ. 0 ఇటు ఉండండి ఏదన్నట్టు, ఇది 0 కన్నా తక్కువ. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ 0 పెట్టి కేసీఆర్ అని రాసిన. కేసీఆర్ వాల్యూ ఎంత అన్నట్టు? 0 కన్నా తక్కువ. అంటే ఇక్కడ స్లిప్ యొక్క విలువ 0కి సమానమవడం, 0 కన్నా తక్కువ అవ్వడం అంటే ప్లస్ను చూపిస్తుందా మైనస్ను చూపిస్తుందా? మైనస్. 0 కన్నా ఎక్కువ అంటే 1 2 3 4 5 వస్తుంది. 0 కన్నా తక్కువ అంటే -1 -2 -3 -4 ఇవన్నీ 0 కన్నా తక్కువ. అందుచేత జనరేటింగ్ రీజియన్లో వచ్చేటువంటి స్లిప్ యొక్క విలువని ఏ స్లిప్గా చూస్తారు? నెగిటివ్ స్లిప్ అంటారు. ఏ స్లిప్ అంటారు? నెగిటివ్ స్లిప్. అంటే ఇక్కడ ఈ కింద కనిపించేది 0 కన్నా తక్కువ. ఇప్పుడు మోటార్ విషయానికి వస్తే, మోటార్లో ప్రధానంగా రోటర్ యొక్క వేగం ఉంది, సింక్రోనస్ వేగం ఉంది. ఈ రోటర్ వేగాలు సింక్రోనస్ వేగాలు రెండూ కూడా మోటార్లో ఎలా ఉండాలి? మోటార్లో రోటర్ వేగము తక్కువగా ఉండి సింక్రోనస్ వేగము ఎక్కువగా ఉండాలి. మరి స్లిప్ అంటే ఏమని చెప్పిన నేను? స్లిప్ S is equal FR by FS అని చెప్పాను. స్లిప్ S is equal NS minus NR by NS into 100 అని చెప్పాను. స్లిప్ S is equal minus NS plus NR by NS into 100 అని రాశాం. ఇది జనరేటర్కి సంబంధించే అంశం. అందుకే స్లిప్ సూత్రము ముందు మైనస్ అని ఇండికేట్ చేశాము. అర్థమైందా? స్లిప్ సూత్రం ముందు మైనస్ అని ఇండికేట్ చేశాము. అంటే ఏ స్లిప్ ఇది? నెగిటివ్ స్లిప్. దేనివల్ల? రోటర్ వేగము ఎక్కువగా ఉండి సింక్రోనస్ వేగము తక్కువగా ఉంది కాబట్టి ఆ స్లిప్
నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ నేను జనరేటర్ దగ్గర కూడా రాపించాను. మోటారు వేగము రోటర్ వేగము తక్కువగా ఉండి ఫీల్డ్ వేగము ఎక్కువగా ఉంటే దాని విలువ ఎంత నానా? S=1 నుండి S=0 వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ 0 నుంచి ప్రారంభమై <0 వరకు ఉంటే 1 నుండి ప్రారంభమై 0 వరకు ఉండేటువంటి ఆ రీజన్ను మొత్తాన్ని మోటరింగ్ రీజియన్ అంటారు. అవునా? ఎప్పుడైతే స్లిప్ యొక్క విలువ సింక్రోనస్ వేగము రోటర్ యొక్క వేగము సమానంగా ఉంటే ఆ మోటార్ని సింక్రోనస్ మోటార్ అంటారు. సింక్రోనస్ మోటార్లో స్లిప్ యొక్క విలువ ఎల్లప్పుడూ 0కి సమానంగా ఉంటుంది. ఎంతకు సమానము? 0కి సమానంగా ఉంటుంది. ఏ సందర్భములో సార్ ఏదైనా ఒక రోటర్ యొక్క ఫ్రీక్వెన్సీ స్టేటర్ యొక్క ఫ్రీక్వెన్సీకి సమానమైనప్పుడు, రోటర్ ఫ్రీక్వెన్సీ స్టేటర్ ఫ్రీక్వెన్సీకి సమానమైనప్పుడు వచ్చే విలువ 0 అని చూపిస్తుంది. అర్థమైందా? ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అంశాలను మనం చూడవలసి ఉంటుంది. ఇది జనరేటర్, ఇది మోటార్, ఇది సింక్రోనస్ మోటార్. ఇప్పుడు ఈ గ్రాఫ్ని బట్టి మీరు చూడాలి. రేపు ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు సార్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవైపు టార్క్ని తీసుకున్నాడు, మరొక వైపు స్పీడు స్లిప్ని తీసుకున్నాడు. స్పీడు స్లిప్ని తీసుకున్నాడు. టార్క్ గనక పెరిగితే స్పీడ్ అనేది తగ్గుతుంది. ఐ రైట్ ఆర్ రాంగ్? టార్క్ పెరిగిందంటే లోడ్ పెరిగినట్టు. అంటే ఇక్కడ నువ్వు ఇదే ఫినామినాని ముందు ముందు స్టెప్లలో జాగ్రత్తగా టార్క్ వర్సెస్ స్లిప్ అంటాం, టార్క్ వర్సెస్ స్పీడ్ అంటాం. అక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ చూస్తే టార్క్ మరియు స్లిప్ లేదా స్పీడ్ విషయాన్ని చూసినప్పుడు ఇక్కడ ఇది ఏ రీజన్ అంటాం? ఇది మోటరింగ్ రీజన్. ఏదైనా స్లిప్ యొక్క విలువ 1 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఆ యొక్క రీజియన్ని బ్రేకింగ్ రీజియన్ అంటాం. బ్రేకింగ్ రీజియన్ యొక్క విలువలో స్లిప్ యొక్క విలువ ఎంత ఉండొచ్చు? 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. అంటే మోటార్ ప్రారంభం అవ్వడానికన్నా ముందు అది ఏ రీజియన్లో ఉంటుంది? బ్రేకింగ్ రీజియన్లో ఉంటుంది. బ్రేకింగ్ రీజియన్లో స్లిప్ యొక్క విలువ ఎలా ఉంటుంది? 1 కన్నా ఎక్కువ ఉంటుంది. మోటార్ స్టార్ట్ అవ్వకముందు స్లిప్ విలువ ఎలా ఉంటుంది? 1 కన్నా ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా? ఆ తర్వాత స్లిప్ విలువలో ఉంటే ఇక్కడ ఈ వేగాన్ని ఏమని పిలుస్తాం? ఇది నెగిటివ్ సింక్రోనస్ వేగము అంటాం. నెగిటివ్ సింక్రోనస్ వేగం. ఇగో సింక్రోనస్ వేగం ns, సింక్రోనస్ వేగము 2ns. రెండో విషయం, ఇలా మనం బ్రేకింగ్ రీజియన్ నుంచి స్లిప్ విలువ 1కి సమానమైనప్పుడు, స్లిప్ విలువ 1కి సమానమైనప్పుడు అప్పుడు ప్రారంభమయ్యే రీజియన్ని మోటార్ రీజియన్ అంటాం. మోడ్ ఆఫ్ మోటార్ అంటాం. మోటార్ కిందికి వస్తుంది. అవునా కదా? ఎడమ చెయ్యి కుడి చెయ్యి, ఎడమ చెయ్యి కుడి చేతి జనరేటర్, ఎడమ చెయ్యి మోటార్ అని చదివాం, గుర్తుందా? అలానే మోటరింగ్ రీజియన్లో స్లిప్ విలువ 1కి సమానం ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు దాని యొక్క స్టార్టింగ్ టార్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో. ఇక చూడండి, ఇక్కడ నుంచి ప్యారలల్గా వచ్చింది. రెస్ట్ ఆఫ్ పీరియడ్లో పెరిగిందా? ఏమాత్రం పెరగలేదు. తర్వాత ఏమైంది? నెమ్మదిగా పెరిగి దాని స్లిప్ విలువ ఎంత అయింది? 0కి సమానమైంది. అందుకే 1 నుండి 0 వరకు ఉన్న విలువని మోటరింగ్ రీజియన్ అంటాం. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారో చూడండి. S ఈక్వల్స్ టు
ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్స్ టు 1. ఎస్ ఈక్వల్స్ టు రిప్రజెంట్ చేసేటప్పుడు మళ్ళీ ఏం చేస్తాము, 0 కన్నా ఎక్కువ, 0 కన్నా ఎక్కువ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు కూడా వాడు ఎగ్జామ్లో ఇలా కూడా ఇస్తాడు, 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. అర్థమైందా? ఇట్లా కూడా ఇస్తాడు, 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ. ఇది ఏ రీజను? మోటరింగ్ రీజన్ అంటాం. ఇది ప్రధానంగా చూస్తాం. మరి బ్రేకింగ్ రీజన్ అంటే ఏంటి? ఇక్కడ ఎస్ యొక్క విలువ డైరెక్ట్గా ఎంతకు? 1 కన్నా ఎక్కువ, 1 కన్నా ఎక్కువ. ఇది ఏ రీజను? మోటార్ రీజన్. ఇదే రీజను జనరేటింగ్ రీజన్ అంటాం. జనరేటింగ్ రీజన్లో ఇక్కడ సింక్రోనస్ స్పీడ్ అంటాం. అంటే ఏ మోటార్లోనైతే స్టేటర్ ఫ్రీక్వెన్సీ రోటర్ ఫ్రీక్వెన్సీకి సమానంగా ఉంటుందో దాని స్లిప్ విలువ 0కి సమానంగా ఉంటుంది. ఆ సందర్భంలో నీకు లేకపోతే రోటర్ స్పీడ్, రోటర్ యొక్క వేగము సింక్రోనస్ వేగంకి సమానంగా ఉంటే ఆ స్పీడ్ని సింక్రోనస్ మోటారు అని పిలుస్తారు. ఆ సింక్రోనస్ సందర్భంలో ఎస్ విలువ ఎంత ఉంటుంది? ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఎన్ఎస్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సింక్రోనస్ స్పీడ్తో వేగం ఉంటుంది కాబట్టి ఆ మోటార్ని సింక్రోనస్ మోటార్ అంటాము. ఆ తర్వాత ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి ఎంతకు వచ్చింది నాన్న? <1. అంటే ఇప్పుడు చూద్దాం దీన్ని. 0 ఇక చూడు, ఎస్ విలువ 0 కన్నా ఎస్ విలువ అంటే 0 కన్నా ఎక్కువనా తక్కువనా? ఇది 0 కన్నా తక్కువ. నెగిటివ్ స్లిప్ 0 కన్నా తక్కువ ఎంత కదా? ఈ 0 కన్నా ఇటు ఏముంది? ఇది తక్కువగా ఉంది. 0 కన్నా తక్కువగా ఉండి ఈక్వల్ టు 0 కనుక ఉంది. ఏ 0 ఉంది? ఈక్వల్ టు 0 కనుక ఉంటే ఈ రీజన్ ఏమంటాం? జనరేటింగ్ రీజన్ అని పిలుస్తాం. ఇలా ఒక్కొక్క టిపికల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా మనల్ని క్వశ్చన్స్ అడిగి కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి మోటార్కు సంబంధించిన అంశాలు దీన్ని ఎట్లిస్తాడు సార్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? దీన్ని మనం ఇంతసేపు మాట్లాడుకున్న వచన రూపకంగానన్నా ఇవ్వచ్చు, అంటే వాక్యం రూపంలో మార్చు, లేదా గ్రాఫ్ అనేది ఒక రిప్రజెంట్ చేస్తాడు. చేసి ఇంకో ఇలా తీసుకొస్తాడు. చూడండి ఒకసారి, ఇంకో ఇలా తీసుకొచ్చి ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు ఈ పొజిషన్ ఏమంటాం? బ్రేకింగ్ మోడ్. ఇక్కడి నుంచి ఈడి దాకా ఉండే మోడ్ని ఏమంటాం? మోటరింగ్ మోడ్. ఈడి నుంచి ఇటుండే మోటార్ని ఏమంటాం? జనరేటింగ్ మోడ్ అంటాం. అర్థమైందా? ఇలా ఏ టు బి దేని రిప్రజెంట్ చేస్తుంది? బి టు సి దేని రిప్రజెంట్ చేస్తుంది? సి టు డి దేని రిప్రజెంట్ చేస్తుంది? డి టు ఈ దేని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతాడు. వాడు ఏం అడుక్కున్నా మనకు ఎటువంటి సంబంధము లేదు. కాన్సెప్ట్ బ్రెయిన్లో ఉంటే అర్థమైపోతుంది అంతే. ఓకేనా? ఇది ప్రధానమైనటువంటి టాపిక్.